గైస్ నాకు ఒక్కడంటే చాలా ఇష్టం. ఆడెవడో కూడా మీకు తెలుసు. రీసెంట్ గా ఒక అబ్బాయి క్రష్ అయ్యాడు దీనికి. ఇద్దరికి ఫస్ట్ ఒకటి అడుగుతా, అర్జున్ గారిని ఎందుకు లవ్ చేయమని అడుగుతున్నావు చెప్పు బేబీ. మంచోడు కాబట్టి మంచిగా చూసుకుంటాడు, కేరింగ్ పర్సన్. ఇలాంటి డబ్బులేనా? సింగిల్ అంటే నేను ఎందుకు వస్తాను? ఏమని చెప్తావు చెప్పిసావు. ఇదిగో నేను ప్రెగ్నెంట్, నువ్వు లవ్ చేస్తున్నావు, ఇప్పుడు ఎట్లా మరి అని అంట. వదిలేస్తాడా వదిలేడా అర్థం కాదు. పిల్లవనుకున్న పిల్ల తల్లి మన కొద్దని వెళ్ళిపోయి వీడు హీరో అనుకున్నా, అది లవ్ చేసి జీరో అయిండు. మాటున బాధకు మాటల క్యూరువ కన్ను కన్ను పడతాడు. ఇగో ప్రెగ్నెంట్ గిఫ్ట్. ఆశదీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు వల్లనే. నిజం చెప్తున్నావా? ఎవరి వల్ల? నాకెవరు ఉన్నారు రజ్జు తప్ప. ఈ పాస్తో నాకేం సంబంధం? ఇప్పుడు ఓకే మనం పెంచుకుందాం. అంటే ఇప్పుడు కూడా పెళ్లి చేసుకుంటావా? నేనేమంటున్నా, ఇద్దరు కలిసి మంచిగా ఉంటారు, పెళ్లి చేసుకుంటారు అంటే నేనే దగ్గర ఉండి చేస్తా. Hey guys, welcome back to my channel MSP. యావరేజ్ ఉంటావు. యావరేజా? పోనీ నేను ఎంత యావరేజ్ కూడా నా ఇంకా మంచి మంచి అందలేడు పాడాలని అంత లేదు నాకు. ఎంత మంది ఇన్స్టాగ్రామ్ మెసేజ్ సీరియస్ చెప్తున్నా. బ్రేకప్ అయినప్పుడు ఎంతమంది అబ్బాయిలు మెసేజ్ లేడా? ఎంతమంది కాదే, బ్రేకప్ అయినప్పటి నుంచి ఎంత మంది ప్రపోజ్ చేశారు నాకు? కమ్సే కమ్ ఒక ఒక్కటి రాలేదు ప్రపోజల్. సరే నువ్వే చూసినావా? ఎవరు చెప్పు ఎంత మంది వచ్చినాయి? ఆ పేరు చెప్పొద్దు. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు సాయి రిలేషన్ లో తెలిసితారా బ్రేకప్ అయిన. సరే వారు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, లైఫ్ లో హ్యాపీ తీసుకుంటారు. నా కళ్ళతో చూసిన. దీని మీద అమ్మ మీద రిషన్ మీద తర్వాత చూపిద్ది టాపిక్ గురించి మాట్లాడు. మస్తు మంది అన్నావు. వాడు పేరు చెప్తే నువ్వు పిచ్చిదారు అయిపోతావు. సో ఇగో నాకు స్టిల్ నువ్వు ఇప్పటికీ నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి తెలుసా. ఇగో ఎంత మంది నోటిఫికేషన్. నాకు మంచి మంచి అందరూ వీడియో కొడదామన్నారు, వీడియోకి రమ్మన్నారు. మొడ్డలోది ఆడు ప్రపోజ్. ఈ సొల్లు అంత వద్దు, మ్యాటర్ కి నాకు ఒక్కడంటే చాలా ఇష్టం. ఆడెవడో కూడా మీకు తెలుసు. రీసెంట్ గా ఒక అబ్బాయి క్రష్ అయ్యాడు దీనికి. నేను పేరు కూడా అదే పేరు పాపం. ఇదిగో ఏం లేదు, మ్యాటర్ ఏంటంటే ఈ అర్జున్ గాడు ప్రేమ 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 అంటున్నాడు కదా. వాడికి చెప్పిన సరే ఇద్దరికి ఫస్ట్ ఒకటి అడుగుతా, అర్జున్ గారిని ఎందుకు లవ్ చేయమని అడుగుతున్నావు చెప్పు బేబీ. మంచోడు కాబట్టి మంచిగా చూసుకుంటాడు, కేరింగ్ పర్సన్. నన్ను లాగేసాయే ఊపిరాపేసాయే. నువ్వు మంచిగా నా బాధ. అది నువ్వు చెప్పు అసలు ఎందుకు అర్జున్ ని లవ్ చేయాలి? వాడు మంచోడే, వాడు జెన్యూన్ ట్రస్టెడ్ పేజ్, నువ్వు కాదు. అది నా బాధ. జెన్యూన్ ట్రస్టెడ్ పేజ్ నాకు పెద్ద పెద్ద లొల్లిలేకపోయినా మాట అంటే. నేను కూడా అదే చెప్తున్నా బేబీ, నేను మంచిదాన్ని కాదు కదనే వాడిని లవ్ చేయనీకి. ఇప్పుడు ముగ్గురు సెలబ్రిటీలు ఇప్పుడే రీల్ చేసినాం, ఎట్లుంటది ఇలాంటి చూసి లైక్ కొట్టరు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇదిగో ఏమి లేదు, వాడి మీద 2 లక్షలు వచ్చినాయి ఫోన్ పేలో. ఇప్పుడు ఇదిగో 2 లక్షలు, ఇదిగో 2 లక్షలు ఫోన్ పేనే లేదు. పెట్టుకున్నావు ఒకటి, మళ్ళీ ఈడేందుకు ఈ లైఫ్ బాగా చేయడానికి. మ్యాటర్ చెప్పు. మ్యాటర్ ఏంటంటే వాడి ప్రేమ ఎంత ఉందో నా మీద తెలుసుకోవడానికి వాడి మీద పెద్ద ప్రాంక్ చేయబోతున్నా. పెద్దదంటే ఆ ప్రాంక్ చేసి చెప్తావే. నాకు దొంగ ముండవి నువ్వు, నాకు అదే బాధ. నేను ఆల్రెడీ ఎందుకు చేస్తానే అలాంటి ప్రాంకులు చేయ. చూస్తే పాపం అనిపిస్తుంది. ఏమే పోరి నీకు తినిపిస్తా పూరి. వద్దు పోరి, ఆల్రెడీ తినిపించేసి పూరి. చెప్పు. మంచి మంచి వాళ్ళకి తినిపించింది. ఇదిగో ఏం లేదు, ఇదిగో అద్దు అలాంటి నేను పట్టుకో. నేను నీకు గుడ్ న్యూస్ పెళ్లి అసలు మేము అసలు అలాంటి రిలేషన్ లో నమ్మకొద్దు. అరే ఒకసారి ఫస్ట్ చూడేది. ఇదిగో చూడండి, సింగిల్ అయినా డబుల్ అయినా? సింగిల్. అంటే నేను ఎందుకు వస్తాను?
Guys, నాకు bad ఎంత బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు సచ్చే బీపీ దెంగుతాను దేవతి రెండు సెప్పిస్తుంది దేవతి గీముండనే కదా మళ్ళీ ఇప్పుడు బూతులు అంటే ఇప్పుడు నచ్చలే అంటారు. ఇదిగో అర్జున్ గారిని పిలుద్దాం. ఆడు గొర్రె ఆడు కళ్ళు కనిపే రెండు గీతలు చూడాడు. ఇట్లా చెప్తా వాడు చేతికి ఇత్తనేటి అసలుకే గొర్రె తెలుసుగా నమ్మిదే తీసుకోమని చెప్తాను ఏమని చెప్తావు చెప్పిసావు. ఇదిగో నేను ప్రెగ్నెంట్ నువ్వు లవ్ చేస్తున్నావు ఇప్పుడు ఎట్లా మరి అని అంట. ఇంత ప్రెగ్నెంట్ ఎవరితో నాకే తెలియదు. అంటే నువ్వు ఇప్పుడు ఆయన మీద క్లారిటీ చెప్పు కంటెంట్ ఏందో కంటెంట్ ఏంటంటే వాడికి నా మీద ఎంత లవ్ ఉంది ఇప్పుడు మనం తెలుసుకోవాలి చూపించి. ప్రెగ్నెంట్ అంటే నేను వదిలేస్తాడా అర్థం కాదు పిల్లలు అనుకున్న పిల్ల తల్లి మనకు వద్దని వెళ్ళిపోయి మొమ్మకి గారు అనుకున్నాను తల్లి అనుకోలేదు వద్దే నన్ను వదిలే అని చెప్పి. ఒకవేళ అలా అన్నాడు అనుకో అన్నిట్లో బ్లాక్ చేసి మీ ఫోన్ లోకి వెళ్ళి కూడా బ్లాక్ చేపిస్తారు. ఎప్పటి దినాడు మొహం కనిపిస్తుంది. నాకు ఆయన పార్ట్నర్ మా అన్న గ్యాప్ లేదు అన్నావు గ్యాప్ లా పార్ట్నర్ మా అన్న. సరే ఇప్పుడు పిల్లలు జల్దీ అలాంటి టైం లేదు మేము ఇద్దరం అర్జెంట్ గా మాకు షూటింగ్ మాకు ఆఫర్ వచ్చింది మూవీ అన్నపూర్ణ స్టూడియోలో ఉండాలి కదా ఇది గైస్ మాకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది నాకు సనకి మేము వస్తున్నాడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. హీరో ఎంత గలీ నీట్గా ఉన్నావు. హీరోయిన్ డైలాగ్ వేద్దాం వీడు హీరో అనుకున్నా దీని లవ్ చేసి జీరో అయిండు. మాటున బాధకు మాటల క్యూరువ కన్ను కన్ను చెప్పు. అయితే నీ పండు ఈరోజు ఒకటి కింటు తీసుకొచ్చింది చూడు. ఐ లవ్ యూ ఐ లవ్ యూ నువ్వు చెప్పలేవు కానీ చూసిన చూపించేసి లాగ్ చేయ. ఇదిగో నేను నీకు ఒకటి చెప్పాలరా నీ దగ్గర చాలా దాచిన నువ్వు అటు కాదు ఫస్ట్ ఇటు చూడు. నేను కూడా ఒకటి చెప్పాలి దీనంతా వరస్ట్ థింగ్ ఏది లేని లైఫ్ లో తీసి నేను ఇంకోటి చెప్పాలరా ఆగు బేబీ వాడి చేతిలో పెట్టకే బాధపడతాడు. ఇగో ప్రెగ్నెంట్ గిఫ్ట్ ఆశదీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు. నేను మామనే వస్తానా ఆమెది కాదు నాది. ఎంత పాపం తప్పుడు చెంపలేసుకో చెంపలేసుకో మా మరదలు నేను మామనే అవుతున్నా పిల్ల తల్లిగా బాబాయ్ అవుతున్నావు బాబాయ్ నువ్వు దాన్ని పిల్ల అనుకున్నావు అది తల్లి అయింది దానికి పిల్లలు అజయ్ వల్ల. ఏయ్ ఇదిగో సీరియస్ గా నేను ఎందుకు పిలిచినా అంటే నీకు చెప్పడానికి పిలిచిన నేను ప్రెగ్నెంట్ అని చెప్పి. ఎవరి వల్ల అంటే నీకు తెలియదా? అరే వద్దురా అలా టాయిలెట్ వచ్చి చెక్ చేసుకుంది. ఇది ఇవ్వని చేతికి ఇది నాకు మాత్రమే సొంతం. ఇదిగో బత చూపియొద్దు అట్లా మళ్ళీ దిష్టి తగులుతుంది బాబుకి. అజయ్ వల్లనే నిజం చెప్తున్నావా? ఎవరి వల్ల? నాకెవరున్నారు అజ్జు తప్ప. బ్రేకప్ అయింది కదా 1 year అయింది. 1 year దే అప్పుడు ఇప్పుడు వస్తుంది. సి వాట్ ఎవర్ ఒకప్పుడుదైనా ఇప్పుడుదైనా నీకు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఇగో అజ్జు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. బ్రేకప్ అయిన అప్పుడప్పుడు జరుగుతూ ఉంటారు. ముద్దు పెట్టిండి ఇక్కడ అయిపోయి ముద్దు పెడితే ప్రెగ్నెంట్ అట్లయినా ముద్దు పెడితే నిజం చెప్పు కామెడీ చేయకూడదు. సీరియస్ గా ఇదిగో చూడు నువ్వేమనుకుంటున్నావు చెప్పి. పాపం ఫీల్ అవుతుండే. నేనేమనుకోడేంది మీరు కలుస్తలేరు దూరం అయిపోయారు కానీ నేను మళ్ళీ వచ్చిన కానీ వాళ్ళు ఏం పెళ్లి చేసుకోరాడు అడిగితే తల్లి పిల్లలు అవుతారు. కానీ వాడు అన్నాడు అవన్నీ నాకేమొద్దు నేను పెళ్లి గిల్లి చేసుకోను నీ లైఫ్ నువ్వు చూసుకో అన్నాడు. మనం పెంచుకుందాం ఆ పిల్లని. ఇంకేది మంచిగా చెప్పండి అడిగా నాడు హాస్పిటల్కి వెళ్ళి వాడు ఫాదర్ ఆఫ్ మిస్టర్ ఒకప్పుడు రిలేషన్ మిస్టర్ కాదు అజయ్ అనలే మిస్టర్ అర్జున్ కొమ్మని అని ఉంటది అది వేరే ఒకప్పుడు రిలేషన్ లో ఉండే ఓకే 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 మసాలా ఉంటుంది మీ మధ్యలో అది వేరే విషయం కానీ ప్రెగ్నెన్స్ అనట్లే లైక్ థింగ్స్ ఏమున్నాడే వీడు ఎంత మంచోడు ఉన్నాడు. మూది ఆపి ముద్దులు పెట్టినప్పుడు లేనిది అన్ని వద్దులే మధ్యలో. మీ పాస్ట్ తో నాకేం సంబంధం ఇప్పుడు ఓకే మనం పెంచుకుందాం. అంటే ఇప్పుడు కూడా పెళ్లి చేసుకుంటావా? నిన్ను కోరి నీకేం పోయికలం వచ్చింది నన్ను చేసుకుంటా అంటే వాడికి గతి లేక అక్క ప్రేమ గతి నాకు అర్థం కాదు. మంచిదాని కాదురా నిలువెత్తు ఇప్పుడు మనం రేపు మనం పెళ్లి చేసుకుంటాం అనుకుందాం పెళ్లి చేసుకుంటాం మనము కలుస్తాం మనకి పిల్లలు పుడతారు అట్లా మీరు ఒకప్పుడు పెళ్ళేది అనుకున్నారు. పెళ్లి నేను చేసుకుంటా అంటాడు కదా వేరే పాప ఉంది. ఒకవేళ నువ్వు అర్జున్ పెళ్లి అరే చెప్పరా నువ్వు అజయ్ పెళ్లి చేసుకుంటే దగ్గర వీడే పెళ్లి చేస్తాడు. ఒకవేళ చేసుకుంటారా వాడే దగ్గర చేసుకుంటా అజయ్ ఫోన్ చేద్దాం.
అజయ్ ఫోన్ చేయడం కాదు, నువ్వు నీ క్లారిటీ నాకు ఇవ్వు. వదిన నువ్వేమంటావు చెప్పు. నేనేం పట్టున్నా మీరు కలుస్తా, మీరు హ్యాపీగా ఉంటా అంటే నేను దగ్గర నుండి పెళ్లి చేస్తా. నువ్వు చూతపోకూడవా? ఎందుకు లవ్ చేసినావురా? నీకు ఎవడిచ్చాడు? నువ్వు చూతపోకనా? ఎందుకు ఎవరు పట్టుకో దెంగుతా? అడిగే ముందు ఆన్సర్ కరెక్ట్ నీకు ఫీలింగ్స్ పెట్టానా నేను? మరి ఫీలింగ్స్ వాడికి ఏది లేనప్పుడు ఏ బిగినప్పుడు మరి ఇప్పుడు నువ్వు ఎందుకు ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని వచ్చినావు? నీకే ఫీలింగ్ ఉంది ఫస్ట్. ఫ్రెండ్ ఫీలింగ్ ఉంది బ్రో, తెలుసుకోవాలి బ్రో. ఊకే లవ్ లవ్ అనుకుని వెనకాల పడుతుంటే మరి వాడేంటో నేను తెలుసుకోకుండా తప్పలేదు కదా. నేను ఒక అమ్మాయి. ఓకే రా ప్రెగ్నెంట్ తోటి పెళ్లి చేసుకుంటావా? నేనేమంటున్నా, ఇద్దరు కలిసి మంచిగా ఉంటారు, పెళ్లి చేసుకుంటారు అంటే నేనే దగ్గర ఉండి చేస్తా. నాకేం ప్రాబ్లం, నేను దూరంకి చూసుకుంటే బతికేస్తా. లేదు మీరు కలిసే ఛాన్స్ లేదంటే మనం పెంచుకుందాం, మా బేబీని మా ఇంట్లో మాట్లాడదాం, ఇంటికి వెళ్ళి మాట్లాడదాం, పెళ్లి చేసుకుందాం బస్. దాంట్లో మరి మీ ఇంట్లో చెప్పదని చెప్తా, నేను చెప్పుకుంటా. పోలికలు వస్తే బేబీ బేబీ ఎవరు పోలికలు వస్తే నువ్వు కంటున్నావు, నువ్వు మోస్తావు కదా. మంచోడు ఏడ దొరికినవే అన్న, నాకు ఎప్పుడు దొరుకుతాడే అలా అంటాడు మంచోడు. మీ అన్నకు ఫోన్ చేయాలా? వద్దొద్దమ్మా మా అన్న. సో అదే నీకు ఎప్పటికైనా ఒక ఛాన్స్ ఉంది, నీకు ఇలాంటి సెట్ కాదు, వదిలిదెంగు మళ్ళీ బేబీ నువ్వు చేయలేవు కదా, నీకెందుకు? నువ్వెందుకు సఫర్ అవుతావు? నేను దాన్ని ప్రేమిస్తున్నా, బేబీని కాదు కదా. చూడు నేను వదిలే అంటే నేను వదిలేను అంటున్నాడు. ఇగో రేపటి దినం సరే ఇగో పెళ్లి చేసుకుంటాం, అంత బాగుంది. రేపటి దినం వాడు ముఖం చూసి ఇగో అజ్జు అజ్జు అని నన్ను కొడితే కొట్టేటోడిని అయితే ఇప్పుడు ఎందుకు, ఇప్పుడే మంచి ఛాన్స్ వదిలేస్తా కదా. కదా నేను నిన్ను లవ్ చేస్తున్నా, బేబీ వస్తే నాకేంది, మనం పెంచుకుందాం అంటున్నా కదా మంచిగా. ఏమోరా, ఇగో నన్నైతే లవ్ చేసే ఛాన్సెస్ అయితే లేవు. నువ్వు చేయకు, నేను చేసుకుంటా. సరే ఇప్పుడు అజ్జు వాడు చేసుకోరు అంటున్నావు, మరి దాని పరిస్థితి ఏంది? చూటా బ్రో, బయట సొసైటీ జడ్జ్ చేస్తారు, పెళ్లి చేసుకుని నా బిడ్డ అని చెప్పుకుంటా అని. ఇంత మంచోడు దొరకడం కష్టం, వాళ్ళ లైఫ్ చేతులారా ఖరాబ్ చేసుకుంటా మేము సైలెంట్ గా ఉంటున్నాం. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఇదిగో ప్రెగ్నెంట్ కాదు ఏం కాదు, ఊరికే నువ్వేంటో కనుక్కొని చేసినా ఫస్ట్ ఇటుకి వెళ్ళిపో, ఫస్ట్ ఇటుకి వెళ్ళిపోరా. జస్ట్ ప్రాంక్ బ్రో, ప్రాంక్ చేసిన ఇంత మంచోడు అని తెలిసి నువ్వు గలీజోడు, నువ్వు మంచోడువే, ఇది మంచిది కాదు. నువ్వు మంచోడు కాబట్టి ప్రేమించా నేను, గలీజోడు అయితే ప్రేమిస్తుండే. అదే దాని ముందు 4-5 తీసుకెళ్ళు, అప్పుడు లవ్ చేస్తుంది పాప. నువ్వు ఫస్ట్ ఇటుకి వెళ్ళిపోరా. నువ్వు మరి దారుణంగా మాట్లాడుతున్నావు, పిల్లలు అలాంటి వాళ్ళు దొరకక బయట చచ్చిపోతున్నారు, ఒక ప్రాణం కొట్టుకుంటారు. కమ్మియరా వై కమ్మియర్ ఎగ్జాంపుల్ మీ ఏటి నువ్వు పోరా ఇటుకి వెళ్ళినాడు. సంసారాలు కుటుంబాలు వద్దే మీకు, వద్దు తిరుగుడు సంబంధాలు. నువ్వు అన్నావు కదా మీ అమ్మ చూపిస్తే చేసుకుంటా అని చెప్పి, నేను పెళ్ళి మీ అమ్మతో మాట్లాడుకుని నా పేరు చెప్పి నేను చేసుకుంటా. మీ అమ్మ చూపిస్తే చేసుకుంటావు కదా నువ్వు. మా అమ్మ నీకు ఓకే యాక్సెప్ట్ చేయకుండా నేను చేసుకుంటా. అప్పుడు అమ్మ చూపిస్తూ చేస్తాను మధ్యలో నీకు పాలిటిక్స్ అవన్నీ ఎందుకు? నీకు ఇంత మంచోడు దొరికితే దీనికి వాల్యూ తెలుస్తలేదు. గాయస్ లైట్ తీసుకోరా, ఏదో రోజు బుద్ధి వస్తుంది. సో గాయస్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పండుతో రచ్చా. ఈ రోజు ఫస్ట్ టైం నేను సనా పండు చాలా జెన్యూన్ గా చాలా ఫన్నీగా మాట్లాడినాం. ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ దేని పరంగా, కానీ మేము నిజంగా ఈరోజు చాలా ఫన్ గా మాట్లాడినాం. అండ్ బై బై, లవ్ యూ.